ప్రేమేందర్ రెడ్డి గారితోనే మొదలు పెడితే, ప్రేమేందర్ రెడ్డి గారు మీకున్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు సడన్గా మొత్తం ఢిల్లీ పోలీసులు వచ్చే లోపే ఆల్రెడీ రాష్ట్ర పోలీసులే చర్యలు తీసుకుంటున్నారు కదా మీ కంప్లైంట్ బేస్ చేసుకొని. ఇప్పుడు అందరికీ నమస్తే. ముఖ్యంగా ఏదైతే ఒక దేశ హోంశాఖ మాత్యులు మాట్లాడిన యొక్క మాటల్నే ఈరోజు వాటిని మార్పింగ్ చేసి వేరే మాటలుగా చిత్రీకరించి అబద్ధాలు ప్రచారం చేయడం అనేది చాలా తీవ్రమైన నేరం, అనైతికమైన యొక్క చర్య కూడా. ఇది చాలా ప్రజల్లో అశాంతిని తర్వాత అలజడిని సృష్టించే యొక్క చర్య. ఇది చాలా క్షమించరాని నేరం, కావాలని చేసిన నేరం, తెలియకుండా చేసింది కాదు, తెలిసి ఉండి కావాలని చేసిన యొక్క నేరం. కాబట్టి ఈ విషయంలో ఏదైతే అమిత్ షా గారు సిద్దిపేటలో మాట్లాడినప్పుడు నేను అక్కడ ప్రత్యక్షమైన విట్నెస్, నేను ఉన్నాను అక్కడ. ఆయన ఏం మాట్లాడాడు మీరు కూడా ఇప్పుడు అది బయట కూడా వినిపించవచ్చు. ఏం చెప్పాడు ఆయన? ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన యొక్క రిజర్వేషన్స్ ను వాళ్ళకు తగ్గించి వాళ్ళ ఏదైతే ముస్లింలకు ఇస్తున్నారు, మేము కనుక అధికారంకి వస్తే ఈ ముస్లింలకు ఇచ్చిన యొక్క రిజర్వేషన్ మతపరమైన రిజర్వేషన్స్ మేము వ్యతిరేకము, కాబట్టి ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్స్ మేము రద్దు చేస్తాము అని చెప్పాడు. ఆ ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ రద్దు చేస్తామని తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని మార్పింగ్ చేసి దీన్ని ప్రసారం చేసి, కాబట్టి దీనిపైన వెంటనే మేము ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. తర్వాత సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేశాం. మేము ఎప్పుడు ఇది 25వ తేదీ జరిగింది వారు మాట్లాడింది, మేము 26వ తేదీ ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి తెలంగాణ నుంచి ఇది వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే అన్ని చోట్ల షేర్ అయింది, వేరే రాష్ట్రాల్లో కూడా షేర్ అయింది. షేర్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని తీసేసింది, ఎందుకంటే టెక్నికల్ గా దొరకవద్దు అనే ఉద్దేశంతో తీసేసాం. కానీ అప్పటికే అందరికి తెలిసిపోయింది కాబట్టి దానిపైన మేము ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా. 26 పోయింది, 27 పోయింది, 28 పోయింది, 29 పోయింది, 30 పోయింది, 1 పోయింది, ఇవాళ 2వ తారీఖు అరెస్ట్ చేయడం ఏమిటి? ఇన్ని రోజులు ఎందుకు ఆగారు అంటే దీంట్లో ఒక ఉద్దేశం ఏమిటంటే, ఈ మధ్యలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, అనేక రాష్ట్రాల్లో చేశారు. కాబట్టి ఢిల్లీలో వాళ్ళు చేసిన తర్వాత అక్కడి పోలీసు స్పందించి ఇక్కడ దాని మూలాలు ఎక్కడున్నాయనేది కనుక చూస్తే, ఈ అబద్ధ ప్రచారానికి మూలం ఎక్కడున్నది అనేది కనుక చూస్తే అది తెలంగాణ గాంధీ భవన్, ముఖ్యంగా పిసిసికి సంబంధించిన యొక్క సోషల్ మీడియా దీనికి సంబంధించిన వాళ్ళు చేశారు. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా, ముఖ్యమంత్రిగానే కాకుండా పిసిసి ప్రెసిడెంట్ గా కూడా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళు దీనికి సంబంధించిన యొక్క వ్యక్తులకు సమన్స్ సర్వ్ చేశారు. సమన్స్ సర్వ్ ఎప్పుడైతే చేశారో దీంట్లో టెక్నికల్ గా మనకు, మీకు, నాకు పూర్తిగా తెలిస్తే తెలియవచ్చు, తెలియకపోవచ్చు కొద్ది మందికి. కానీ ఎప్పుడైతే ప్రభుత్వము దానికి సంబంధించిన యొక్క టెక్నికల్ టీమ్స్ రంగంలో దిగితే ఎవరు చేశారు ఇది అనేది తెలియడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి తెలిస్తే వాళ్ళని కనుక పట్టుకుంటే అసలు విషయం ఎవరు చెప్తే చేశారనే విషయం కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఎవరు ఇది చేయించి మళ్ళీ దాన్ని వాళ్ళకు అనుకూలంగా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకా అబాస్ పాలైపోయి ఈ రాష్ట్రంలో వస్తామనుకున్న 3-4 సీట్లు కూడా కష్టంగా పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా ఢిల్లీ పోలీసు అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం ఇప్పుడు లేటుగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని రేపు అవసరమైతే జ్యుడిషియల్ కస్టడీలోకి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. అయితే మీరు అనొచ్చు, ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంటే ఏమవుతుందని. తీసుకుంటే ఇప్పుడే ఏం కాదు, అవసరం అనుకుంటే ఢిల్లీ పోలీసు కూడా రేపు భవిష్యత్తులో, లేకపోతే సెంట్రల్ ఏజెన్సీస్ కూడా భవిష్యత్తులో కోర్టు ద్వారా వీళ్ళను కస్టడీలోకి తీసుకోవచ్చు విచారణ. కానీ అప్పటికి ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడే బండారం బయటపడకుండా కాపాడుకోవడం కోసం, అసలు విషయాలు లేకపోతే సాక్ష్యాలను మాయం చేయడం కోసం చేస్తున్న ఎత్తుగడగా ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంకా నష్టం జరుగుతున్నది. మీరు అబద్ధాలు ఇంకా దీన్ని ఇంకొక రకంగా ఎట్లా ఉపయోగిస్తున్నారంటే, తప్పు చేసింది మీరు, ఫేక్ వీడియో సృష్టించింది మీరు, ఆ వీడియోను ప్రసారం చేస్తున్నది మీరు. పదే పదే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అరే ఇది తెలంగాణకు, గుజరాత్ కు, అరే మన రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా వ్యక్తి పోయి బొంబాయిలో నేరం చేసిండు అనుకోండి, అక్కడ పోలీసులు వచ్చి పట్టుకున్నారు అనుకోండి, అంటే ఆ నేరస్తుడు అరే నువ్వు మహారాష్ట్రకు, ఇది తెలంగాణకు సంబంధించిన విషయం, నువ్వు ఎట్లా అని అంటాడా? ఏమిటి ఇది? దేనికి సంబంధించిన విషయం ఇది? నేను రిజర్వేషన్స్ గురించి మాట్లాడితే నా మీద కేసు పెట్టిందని రేవంత్ గారు అంటున్నారు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు వారు రిజర్వేషన్స్ మాట్లాడిన దాని గురించి కాదు, మీరు అబద్ధాలు మాట్లాడతాం, అది వేరు. ఇంకొక విషయం నన్ను చెప్పండి. ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్ విషయంలో కూడా ఎవరిపైన అయితే ఆరోపణ చేస్తున్నారో
దానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు, ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎవరినైతే లాగాడో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధినేత మోహన్ భాగవత్ గారు చాలా స్పష్టంగా ఆయనే క్లారిటీ ఇచ్చాడు. ఇచ్చినాక కూడా పదే పదే రోజు అరే బీజేపీ గెలిస్తే రిజర్వేషన్స్ తీసేస్తుంది అంటే ఇది ఏం ప్రచారం, ఇది ఎంత గోబెల్స్ ప్రచారం, ఎంత అబద్ధ ప్రచారం, ఎంత అనైతికమైన ప్రచారం. కాబట్టి దీనివల్ల తెలంగాణ ప్రజలు ఇంకా నష్టపోతుంది. కాంగ్రెస్ పార్టీ తప్పితే పెరగడం లేదు, రోజు రోజుకు తగ్గిపోతుంది, బీజేపీ ఎదుగుతుంది. దాంతోనే అసలు విషయాలను డైవర్ట్ చేయడం కోసం ఇది మాట్లాడడం తప్పితే మరొకటి కాదనేది మా అభిప్రాయం. ఇది స్పష్టంగా ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు, వీళ్ళు తప్పు చేశారు, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పి. ఆ రోజే మేము ఇచ్చిన రోజు కనుక వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇట్స్ డిఫరెంట్. దీనికి సెంట్రల్ ఢిల్లీ పోలీస్ కల్పించుకుంటుందని వాళ్ళు ఊహించారు.